ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ జోరు అయితే కొనసాగుతుంది. సూపర్ 8 తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ని చిత్తు చేసిన టీమిండియా మరొక కీలక పోరులో బంగ్లాదేశ్ను అయితే ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన బంగ్లాదేశ్ని తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. పొట్టి ఫార్మాట్లో భారత్దే ఆధిపత్యం అయినప్పటికీ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సెమీస్కు చేరుకోవడం దాదాపు ఖాయం అవుతుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్ అంటే 2018 నిదహాస్ ట్రోఫీ గుర్తుకొస్తుంది. ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ను బంగ్లా ఓడించినంత పని అయితే చేసింది. సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తిక్ అదరగొట్టేయడంతో టీమిండియా విజయం సాధించింది. భారత్ బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20లో తలపడ్డాయి. ఒకసారి మాత్రమే బంగ్లాదేశ్ గెలవగా 12 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. గత పొట్టి కప్లోనూ భారతే విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టులో కెప్టెన్ షాంటో, సీనియర్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, అలాగే మహమ్మదుల్లా, రషీద్, అలాగే లితన్ దాస్, తహీద్, తంజీద్, ముస్తాఫిజర్ కీలకంగా కానున్నారు. స్పిన్కు అనుకూలంగా మారిన పిచ్చులపై షకీబ్, రషీద్ను అలాగే మెహదీని అడ్డుకుంటే మ్యాచ్ను అయితే లాగేసుకున్నట్లే చెప్పుకోవచ్చు. ఇక టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బంగ్లాదేశ్పై అద్భుతంగా ఉంది. 12 ఇన్నింగ్స్లో గాను 141 స్ట్రైక్ రేట్తో 454 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలిసారి ఈ వరల్డ్ కప్లో 2 అంకెల స్కోర్ను అయితే అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై విలువైన 24 పరుగులు జోడించాడు. ఇక గత పొట్టి కప్లోనూ బంగ్లాదేశ్పై హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శుభారంభాలను అందిపుచ్చుకుంటే భారత్కు తిరుగుండదనే చెప్పుకోవాలి. స్టార్ పేసర్ జస్మిత్ బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్ అలాగే హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ నడిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంలో వీరిదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇక బుమ్రా, హర్షదీప్ 6 వికెట్లు పడగొట్టారు. ఇక స్పిన్ కోటాలో స్పెషలిస్ట్గా తొలిసారి బరిలో దిగిన కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటాడు. ఇక అతడికి తోడుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బంతులేశారు. భారత్ తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్న శివన్ దుబే స్థానంలో సంజు శాంసన్ తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు. ఆంటిగ్వా వేదికనైతే అంచనా వేయడం చాలా కష్టం. లీగ్ స్టేజ్లో బౌలింగ్కి అనుకూలంగా మారిన పిచ్పై సూపర్ 8లో మాత్రం బ్యాటర్లకు సహకారం లభిస్తుంది. అందుకు ఉదాహరణ మొన్న జరిగిన దక్షిణాఫ్రికా యుఎస్ఏ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఏకంగా 20 ఓవర్లలో 194 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. యుఎస్ఏ చేజింగ్లో 176 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అంటే ఆల్మోస్ట్ యుఎస్ఏ చేజింగ్ దాకా వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఈ పరిస్థితులు బట్టి ఆ యాంటిగ్వా పిచ్ను అయితే అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. అయితే శనివారం జరగబోయే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే 2 గ్రూపుల నుంచి కానీ సెమీస్కి చేరే జట్లు ఏవో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.